ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటా కుట్రలతో నా నోరు ఈరేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు ఈ నెల 16న విచారణ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు విమర్శలు. ప్రతిదాడిగా గాంధీ భవన్లోకి వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం. కమలం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. బీజేపీ ఆఫీసుపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కంపెనీలు తెస్తున్నామని భరోసా. రేపు విశాఖకు మోడీ పర్యటనతో విశాఖలో భారీగా పోలీస్ పహారా. బహిరంగ సభకు 3 అంచెల భద్రత, డ్రోన్ కెమెరాలతో నిఘా. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన. మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు షాక్. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఏపీ నుంచి సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు. శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా. ఖమ్మం జిల్లాలో వినూత్నంగా వివాహం. అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా దండలు మార్చుకున్న జంట. కామారెడ్డి జిల్లాలో విద్యార్థిని చితకబాదిన టీచర్. పరీక్ష సరిగా రాయలేదని కొట్టడంతో తీవ్ర గాయాలు. తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు పొడిగింపు. 2,500 రూపాయల ఫైన్తో ఈ నెల 16 వరకు గడువు పెంపు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికకు మోగిన నగారా. ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్, 8న కౌంటింగ్. అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ అతీషీకి నోటీసులు. కావాలనే కేంద్రం తాను టార్గెట్ చేసిందని ఢిల్లీ సీఎం విమర్శలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్రభగ్నం. 10 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు. క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం. పేపర్ లీక్ను నిరసిస్తూ 4 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష. భారత్లో మైక్రోసాఫ్ట్ $3 బిలియన్ పెట్టుబడి. 1 కోటి మందికి ఏఐ స్కిల్స్పై శిక్షణ ఇవ్వనున్నట్లుగా సత్య నాదెళ్ల వెల్లడి. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు వారెంట్ జారీ. యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకునే యత్నం. చైనా భూకంప ఘటనలో 38 మంది మృతి. పలు చోట్ల నేలమట్టమైన భారీ భవనాలు.
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 234, నిఫ్టీ 91 పాయింట్లు గెయిన్.